ఆయన చేసిండే తప్పుడు ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి బలిపశం అయినాడు. ఈరోజుకి గొడ్డల పార్టీ ఏంటి అది? ఏమా గొడ్డల పార్టీ అంటే ఏమన్నా? అందరికి నమస్కారం. రేపు 4వ తారీఖుకి దాదాపుగా 2 నెలలు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి. మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో అంటే ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చినారో సూపర్ 6 అనేది ఎక్కడ కూడా సక్సెస్ కాలే. అది ఇచ్చే పరిస్థితి కూడా ఏమీ లేదు, ఇచ్చింది కూడా లేదు. ఇచ్చినట్లు చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళంతా కూడా, ఇచ్చినట్లే చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకోలే, మనం ఏం చేయాలి, ప్రజలకు తెలుసు కదా ఇచ్చినారో లేదో అనేది ప్రజలకు తెలుసు. ఏదున్నా ఈయన పరిపాలనలో ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ విషయంలోన మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. మేమంతా కూడా ఈరోజు ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో నెరవేర్చాలని చెప్పేసి ఉద్దేశంతోనే మీ 2 నెలల పరిపాలనలో ఏదైతే ఉందో ఆ పరిపాలనలో ఏమి చేయలేదు. కాబట్టి ఈరోజు మేము ప్రజలు తెలియజేస్తాం, ప్రజలకు పోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా 3 ప్రోగ్రాంలు పెట్టినాడు. 4వ తారీఖున అంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతూ ఉంది. దాని మీద ఒక ర్యాలీ ఏర్పాటు చేసి మేనిఫెస్టోని కాల్చడం జరుగుతుంది ఒకటి. 9వ తారీఖున ఒక కమ్యూనిటీ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా పార్టీ కార్యకర్తల నాయకుల అభిమానుల మధ్యలో ఒక కార్యక్రమం చేసేది ఒకటి. ఇక 3వది 12వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 12వ తారీఖున కూడా నిరసన ర్యాలీ చేస్తాం. ఈ 3 కార్యక్రమాలు కూడా ప్రజలు తెలియజేసేదానికి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు తెలుసు, అయినా మా బాధ్యతాయుతంగా మా పార్టీ పరంగా మేము చేయడం జరుగుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పరిపాలన వచ్చినప్పటి నుంచి అత్యాచారాలు, హత్య రాజకీయాలు, కేసులు ఇవే కానీ ఎక్కడైనా కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చినామని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నాం. ఏదున్నా కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడో అందరూ తెలుసు. ఇంకా ఊరికి చెప్పుకుంటేనే దాదాపుగా సచివాలయాలు ఏర్పాటు చేసి, వాలంటీర్లు ఏర్పాటు చేసి 1,25,000 ఉద్యోగాలు ఒకటేసారి రాష్ట్రంలో ఇవ్వడం చరిత్ర. ఇది ఏదన్నా మాట్లాడతారు, ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడేవాడు కూడా చాలామంది చూస్తాం మనం. మరి ఈ విషయాలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా లేదు. అంటే వాళ్ళ అబద్ధాలతోనే ఈ పార్టీ పరిపాలిస్తూ ఉందని కూడా గుర్తుపెట్టుకోలేదు. ఇది చంద్రబాబు నాయుడు పార్టీ కాబట్టి, అదే రామారావు పార్టీ అయితే అట్లా చేస్తూ ఉండలే. రామారావు పార్టీకి ఒక పద్ధతులు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు పార్టీ కాబట్టి అన్ని అబద్ధాలతోనే కాలయాపన చేస్తారు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారో అన్ని రకాలుగా చేస్తారు. ఈరోజు అభివృద్ధిలోన ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 17 కాలేజీలు తీసుకురావడం ఏమి ఆయన ఇచ్చిన హామీలు కాదు ఇవన్నీ కూడా. ఆయన ఆలోచనతో చేసిండే ఇవన్నీ కూడా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవి చేసుకుంటూ వచ్చాను. పోర్ట్లు కానీ, కారిడార్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఇన్ని రకాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ నాడు నేడు కింద స్కూల్ బాగు చేయడం కానీ, నాడు నేడు కింద హాస్పిటల్ బాగు చేయడం కానీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రావడం చేసినారో ప్రజలందరికీ తెలుసు. అయినా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 18 సూపర్ 6లోన బస్సు ఫ్రీ అన్నారు, సిలిండర్లు ఫ్రీ అన్నాడు, రైతు భరోసా అన్నాడు, 18 ఏళ్ళకే 18,000 అన్నాడు, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. ఇవన్నీ ప్రజలకు తెలుసు, నేను చెప్పేది కాదు, ప్రజలే గుర్తిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా. ఏదున్నా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా న్యాయం జరిగిందా అంటే ఎవరికి న్యాయం జరిగిన పరిస్థితి ఏం లే. ఏదున్నా కూడా వాళ్ళ అన్నీ కూడా చెప్పడం మర్చిపోవడం, అంతేగాని ఏ విధంగా కూడా ప్రజలకు సహకారం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అందుకే ముఖ్యంగా రేపు జరిగిపోయే ఈ 3 ప్రోగ్రాంలు కూడా గ్రామాల్లో సర్పంచులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు, పార్టీ కార్యకర్తల నాయకులు అయితేనేమి, అన్ని వర్గాల వారు కూడా చెప్తా ఉన్నాను. రేపు జరిగిపోయే ర్యాలీలో కూడా అందరూ పాల్గొనాలా, ఈ 3 ప్రోగ్రాంలు సక్సెస్ చేయాలా. ఎందుకంటే ప్రజల పరంగా మనం ఉన్నాం కాబట్టి, ప్రజల పరంగా పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి, మన పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు అన్ని విజయవంతంగానే జరిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. అప్పుడైనా కన్ను విపరీతం తెలియదు, కానీ మనం చేసే కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలు అందరూ పాల్గొని విజయవంతం చేసి మీరంతా కూడా పార్టీకి అండగా నిలబడాలని చెప్పేసి నేను కోరుతాను. ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. మేము ఒక్కటే కాదు చేస్తున్నాం, మేము తెలియజేస్తూ ఉంటాం, మీరు కూడా పాల్గొనాలి. పాల్గొని మీరు అన్ని విధాలుగా
ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మనం పోరాటం చేసి వస్తూ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్లే, అమ్మఒడి ఎంతంత మాత్రమే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు రైతులు గిట్టుబాటు ధరలే, ఏది కూడా ఏదున్నా కూడా ఎలాంటి పరిస్థితి ఆలోచన చేసినా కూడా ఏది కూడా ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి లేదు. కాబట్టి మీరంతా కూడా ఈ పార్టీ కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి రేపు 10 గంటలకు ఇక్కడ స్టార్ట్ అయితే ఒక ర్యాలీగా పోయి వచ్చేసి మన పోలీస్ స్టేషన్ దగ్గర, అంటే సర్కిల్ దగ్గర, భీమాస్ కాదు పోలీస్ స్టేషన్, ఎందుకంటే భీమాస్ అయితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ కాకుండా ఒక ర్యాలీగా వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ సర్కిల్లోనే మేనిఫెస్టోని కాల్చడం జరుగుతుందని చెప్పేసి ప్రజల తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర స్థాయి నాయకుల నుండి కింది స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా గొడ్డల పార్టీ అని చెప్పేసి ప్రెస్ మీట్లో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతుంది. దీనిపై వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు మాట్లాడేదానికి ఎవరు అడ్డోదపు లేదు కాబట్టి మాట్లాడతారు. వాళ్ళు గొడ్డల పాటో ఇంకో పాటో ప్రజలు తెలుస్తారు. ఏమే ప్రజల నుంచి ఆ స్పందన లేదు. ఎంతసేపు ఉన్నా వీళ్ళ పార్టీ తరఫున మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళన్నీ కూడా మరిపించడానికి ప్రయత్నం చేస్తారు. డైవర్ట్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తారు. డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏది ఉన్నా కూడా దానికి అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్మతాలే అనుకుంటూ ఉన్నారు. అందుకే ఏ విధంగా కూడా గతంలో ఏ విధంగా ఇప్పుడు ఎన్ని హత్యలు అయినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక, గొడ్డల పార్టీ ఎవరిదంటారు, ఎక్కడెక్కడైతే ఎన్ని హత్యలు జరిగినాయి, ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల పరిపాలన ఎన్ని హత్యలు జరిగినాయి మీకు తెలీదా? మరి చూపియండి, లెక్కలేద్దాం. మళ్ళీ ఈ విధంగా ఊరికే వాళ్ళు చెప్పుకుంటా పోతామంటే వాళ్ళు చేసే పని మన మీద చెప్తా ఉన్నారు. గొడ్డల తప్పు చేసే పనులంతా వాళ్ళు మన పార్టీ మీద వాళ్ళు ప్రచారం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరు నమ్ముతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటూ ఉన్నారు అందరూ కూడా. ఈ కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది, మేలు చేస్తుంది అని చెప్పేసి ఏదో ఆశపడి ఓట్లు వేసి ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. ఒక్క పెన్షన్ ఇచ్చినాడా? 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చినాడా? మరి మామూలుగా అయినా పెన్షన్లు వికలాంగులు తీసేసినాడు. దాదాపు 66 లక్షల మందికి ఇస్తామంటే మనకి ఇస్తా ఉండేది 60 లక్షల మందికి ఇస్తా ఉన్నారు కదా. 6 లక్షల పెన్షన్లు తీసేసినాడే. మళ్ళీ దీన్ని ఎవరు అడగల? మనమైతే ఆ రోజుల్లోన అర్హులు ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి చేసినాం. మిమ్మల్ని ఈరోజు ఈ పరిస్థితి ఏమిది? ఉన్న పెన్షన్లు తీసేసి వికలాంగులు తీసేసినారు, అర్హులు తీసేసినారు. మళ్ళీ ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి మనకు తెలుదా? ఇంకేమనేది ప్రజలకు కూడా తెలుసు. అయినా మనము అప్పుడప్పుడు ప్రజల్లోకి పోయి ఈ విషయాలు తెలియజేస్తూ వాళ్ళకి అప్రమత్తం చేసేదానికే మేమంతా కూడా ముందుంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏదో వెనకడికి వేయలేదే. కరెంట్ ఛార్జీలు ఎంత పెంచినాడు? 15,500 కోట్ల ఛార్జీలు పెంచినాడు. ప్రజల మీద భారం వేసినాడు. ఆ ఛార్జీలే పెంచమని చెప్పినాడు. వాళ్ళు ఛార్జీలు పెంచమన్నాడు. ఈరోజు 500 వచ్చేవాడికి 1000 రూపాయలు వస్తూ ఉంది. మరి ఈరోజు తెలియదు అందరికీ ఏం జరుగుతూ ఉందని చెప్పేసి. సరే, దాని నుంచి ఏదైనా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా ప్రజలకు ఏమని చేస్తా అంటే ఏమీలే. ఇప్పుడు 3,50,000 కోట్లు అప్పు చేసినాడు. మళ్ళీ ఎట్లా ఈ వడ్డీ ఎట్లా కట్టాలా? రేపు పరిస్థితి ఏమి? మళ్ళీ ఏ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతారు? రాజధాని చెప్పేసి అక్కడ ఏదో జరగలేని చోట రాజధాని ఏర్పాటు చేసేసి ఈరోజు రాజధాని అంటూ ఉన్నారు. స్క్వేర్ ఫీట్కి ఎంత ఇస్తూ ఉన్నారు? ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఇస్తూ ఉన్నారు డబ్బులని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం కదా మనము. ఇంత ఇదిగా ఈరోజు దోపిడీ జరుగుతూ ఉందని కూడా ప్రజలకు తెలీదా? ఈరోజు రైతులు కూడా నిన్న తిరగబడినారు కదా. మేము ఇచ్చేది పరిస్థితి లేదు, మేము ఏదున్న కోర్టు ద్వారా తెలుసుకుంటాము, మేము అసలుకి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి తిరగబడుతూ ఉన్నారు కదా. ఇప్పటికే 33,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ ఇంకా దాదాపు 1,00,000 ఎకరాలు కావాలంటే అక్కడ రైతులు ఏం కావాలి? రైతుల పరిస్థితి ఏమది? రైతులు ఏదైనా న్యాయం జరుగుతా అనే పరిస్థితుల్లో లేదు కదా. వీళ్ళ దోపిడీతనానికి అది అవకాశం వస్తూ ఉంది కాబట్టి వేరే విధంగా కాదు కదా. ఇన్ని రకాలుగా దోపిడీ జరుగుతూ ఉంటే మళ్ళా ఈ విధంగా ఇవి మరిపించేదానికి గొడ్డల పార్టీ ఏంటి అది? ఏమో గొడ్డల పార్టీ అంటే ఏమన్నా ప్రజలు నమ్మి దాన్ని గొడ్డల పార్టీ మనం చూస్తారా? ఎవరైతే సహకారం ఇచ్చినారో ఆ రోజులో ఏదో ఈయన ప్రచారం చేసినాడు, బాగా ల్యాండ్ టైటిల్ మీద బాగా ప్రచారం చేసేసి నేను పబ్బం గడిపోయినాను. మళ్ళీ ఈరోజు అది సర్వే జరుగుతూ ఉంది కదా, ఊర్లో సర్వే జరుగుతూ ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్వే ఇప్పటికీ జరుగుతూ ఉంది. ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినారు. అది ఈయన అవకాశంగా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అది సాయి ప్రసాద్ అనే వ్యక్తి ఆ రోజుల్లోన
రెవెన్యూ డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్నాడు. ఆయన సలహాల మేరకే తప్పు చేశాను. ఎందుకంటే ఆ రోజు ఆ సాయి ప్రసాదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా సర్వే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడైతే గ్రామాల్లో కూడా మీ బొమ్మ పెడితే బాగుంటుందని చెప్పేసి అట్లా తప్పుడు సలహాలు ఇచ్చేసి ఈరోజు సిఎస్ గారు పనిచేస్తూ ఉన్నాడు సాయి ప్రసాద్. మరి ఈ విధంగా ఈరోజు కనబడుతూ ఉంది కదా మనందరికీ. ఆయన చేసిండే తప్పుడు ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి బలిపశువు అయినాడు ఈరోజు. మరి ఇంత అధ్వానంగా ఆ రోజు ఆయన కూడా వద్దనుకోయినాడు. అయినా మనం ఇప్పుడు కొత్తగా చేస్తూ ఉన్నాం కదా, మరి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. వాళ్ళు చేసిన అధికారులు చేసిన తప్పులకే ఈరోజు పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మినారు అందరూ కూడా. అందుకే ఏదున్నా కూడా ఈరోజు ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, చైతన్యం రావాలా, మా పార్టీకి అండగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.